గజల్ మాస్ట్రో పంకజ్ ఉదాస్ ఇక లేరు. బాలీవుడ్ లెజెండరీ గాయకుడు, గజల్ సింగర్, సినీ గేయ రచయిత గజల్ మాస్ట్రో పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. సంవత్సరం క్రితం ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. ముంబై బీచ్ క్యాండీ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ నిన్న ఉదయం 11 గంటలకు చనిపోయారు. ఎన్నో సూపర్ హిట్ పాటలు, ఎన్నెన్నో మనసుకు హత్తుకునే ఉర్దూ, హిందీ గజల్స్ తో ఉర్రూతలూగించారు పంకజ్ ఉదాస్. 6 నెలలుగా ఆయన ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఇంటికే పరిమితమైనట్లు కుమార్తె నయ్యబ్ చెప్పారు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన పాడిన చిట్టి ఆయ్ హే గజల్ పాట ఎవర్ గ్రీన్. మోహరాలో పాడిన నా కజరే కి ధార్ ఆల్ టైమ్ నా ఫేవరెట్ సాంగ్. బాజీగర్లో పాడిన గజల్ చుప్నా భీ నహీ ఆతా ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటుంది. సాజన్ ఫిర్ తెరీ కహానీ యాదాయి, ఏ దిల్లగి సినిమాల్లో గజల్ పాడుతూ నటించాడు పంకజ్. భార్య ఫరీదా ఉషా, కుమార్తెలు నయ్యబ్, రేవా ఉన్నారు. గాయని అల్కా యాగ్నిక్ ప్రేమలో మునిగి తేలాడు. గుజరాత్కు చెందిన పంకజ్ మంచి తబలిస్ట్. ఉర్దూ గజల్స్ రాయడంలో, పాడటంలో మాస్ట్రోగా గుర్తింపు పొందారు. 1970లో బాలీవుడ్ గాయకుడిగా ప్రవేశించి కరోనా ముందు వరకు 2016 దిల్తో దివానా వరకు పాడుతూనే ఉన్నాడు. కొత్త గాయకులను ప్రోత్సహిస్తూ చారిటీ సంస్థను ఏర్పాటు చేసి అనాథలను ఆదుకుంటూ విశేష సేవలు అందించారు. మంచి మానవతావాదిగా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులతో 4.5 దశాబ్దాల పాటు గాయకుడిగా ముద్ర వేసుకున్న పంకజ్ ఉదాస్ వేలాది పాటలతో ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటారు. పాటల మాంత్రికుడు పంకజ్కు నివాళి. ఇవాళ మంగళవారం మధ్యాహ్నం అంతిమ క్రియలు జరుగుతాయని కుమార్తె నయ్యబ్ ప్రకటించింది.